మీరు ఉంచుతారా తీసేస్తారా అనేది చెప్పేళ్ళాలి. ఈ ఫ్రీజ్ మీరు చెప్పకుండా వెళితే అది 100% తీసేస్తారని ప్రజలకు అర్థమవుద్ది. తద్వారా మీరు ఓడిపోతారు అని సీతక్క గారు బలంగా నమ్ముతున్నట్టున్నారు. అసలు మీరు చెప్పకపోతే మరి ఫ్రీ బస్ ఉంచుతారా తీసేస్తారా అనేది మరి మీరు చెప్పాల్సిందే అని చెప్పి సీతక్క గారు అడుగుతున్నారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చదువుదాం. ఫ్రీ బస్సు పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాజీ మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీసేగా ఉన్నాయన్నారు. మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం మీకుందని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ గారు, మరి ఇది నిజం కదండి, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరంతా తోపులు అయినప్పటికీ కూడా మరి ఒక ఆడబిడ్డ మహిళ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి కదా కేసీఆర్ గారు. ఫ్రీ బస్సు మేము ఇవ్వం, ఫ్రీ బస్సు ఒక పనికిమాలిన బస్సు అన్నారు, మేము వస్తే రద్దు చేస్తామని మీరు చెప్పండి. మీరు అన్నారు కదా తొలి సంతకం హైడ్రాని తీసి ఎత్తి అవతలేస్తా అన్నారు కదా, ఫ్రీ బస్సు తీసి అవతలేస్తా అని మరి ఎందుకు చెప్పలేకపోయారు మీరు? మరి నిజంగా అది పనికిమాలింది అయితే అని నేను అడగట్లేదు, సీతక్క గారు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తారు, మీరు సమాధానం చెప్పే వెళ్ళాల్సిన అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి మీరు ఏ రకంగా ముందుకు పోతారనేది తెలుస్తుంది. ఫ్రీ బస్సు తీసేస్తాం అని చెప్పే దమ్ము మీకు ఎందుకు లేదని ధనసరి అనసూయ సీతక్క గారు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూస్తే తమిళ తంత్రం గెలుపు మంత్రం ముక్కోణంలో ముందున్నదెవరు? డిఎంకే కూటమి మొగ్గు వైపు. చెన్నై సిటీలో విజయ్ జోరు. వారసత్వ పోరులో స్టాలిన్ టాప్ అని. డబుల్ ఇంజన్ సర్కార్పై వ్యతిరేకత ఉందని సర్వేలన్నీ కూడా డిఎంకే మాటే మాట్లాడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు మరి ఎంకే స్టాలిన్ డిఎంకే, మరి అలాగే అంచుమణి రామాదాస్, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ డిఎంకే, మరి తమిళసై సౌందరరాజన్ బీజేపీ, మరి ఎడప్పాడికే పళనిస్వామి ఏఐఏడిఎంకే అన్నాడీఎంకే, వానతి శ్రీనివాస్ బీజేపీ, మరి అదేవిధంగా సి జోసఫ్ విజయ్ టీవీకే, ఎల్ మురుగన్ బీజేపీ, మరి సీమాన్ ఎన్టీకే, అదేవిధంగా కే అన్నామలై బీజేపీ. వీళ్ళందరూ కూడా బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు. కాబట్టి తమిళనాట రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కూడా ఎంతో ఉత్కంఠ రేపుతుంది అన్నమాట వాస్తవంగా మనం పరిగణించాలి. ఇక బెంగాల్పై సట్టాబజారు లెక్క ఇదే హోరాహోరీగా. తమిళనాడే కాదు, మరి బెంగాల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అయితే తీసుకున్నమాట వాస్తవం. ఇక సట్టాబజార్ అంచనాల ప్రకారం బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య ఊహించని గట్టి పోటీ నెలకొంది. ఇందులో టీఎంసీకి మరి 15,150,161 సీట్లు, బీజేపీకి ఏంటి టీఎంసీకి 1,50,161 సీట్లు, బీజేపీకి 1,27,130 సీట్లు, ఐఎన్సీకి 46 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీనికి సంబంధించి ఇది మరి ఓట్లు అనుకుంటా, మరి ఇది పొరపాటు పడి ఉంటుంది. దీనిలో సట్టాబజార్ మార్కెట్లో అత్యంత బలమైన అంచనాగా భావిస్తున్నారు. ఈ లెక్కన టీఎంసీ సాధారణ మెజార్టీని దాటుతుంది. కానీ అతి కష్టం మీద అదే సమయంలో రాష్ట్ర బీజేపీ తన చరిత్రలోనే అత్యంత బలమైన ప్రదర్శనను ఇవ్వబోతుంది అని కూడా మరి చెప్పారు. ఇక బెంగాల్పై లెక్క ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే పులివెందులో వైఎస్ జగన్ నేడు ప్రజా దర్బార్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకోనున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు కడప విమానాశ్రయం నుంచి పులివెందుల మార్గం అంతటా కూడా పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సుమారు 4 గంటలకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ ఆలస్యం చేయకుండా మరి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక తనను కలిసేందుకు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు, వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలను అడిగి ఓపికగా ఆలకించారు. రాత్రి 7 గంటల వరకు సాగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వందలాది అర్జీలు స్వీకరించిన జగన్ వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం అందిస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. సో తన సొంత నియోజకవర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత వెళ్ళడాన్ని మనం ఏ రకంగా చూడాలో ఏమనుకోవాలో మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మరి
పార్టీ అధినేత స్థాయి లాంటి వ్యక్తి ప్రతి నిత్యం కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేంత క్యాపబిలిటీ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది, మరి వేరే నియోజకవర్గంలో ఉన్న అధినేతలను మీరు ఎందుకు అక్కడ లేరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీన్ని ఏ రకంగా చూడాలో మనం అందరం కూడా ఆలోచించాలి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురంలో ఉండరు అంటారు. పిఠాపురంలో మీరు పులివెందుల్లో లేరుగా ఉంటున్నారా? అదేవిధంగా మనం చేస్తేనేమో ఒకటి, ఎదుటి చేస్తే ఒకటనే నానుడిని తగ్గించుకోవాలి అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక పిఠాపురం ఫ్లెక్సీ చిచ్చు, వర్మపై జనసేన దాడి యత్నం, వర్మ వర్సెస్ దొరబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన శ్రేణుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మంగళవారం మరోసారి వీధిన పడ్డాయి. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం కాస్త వ్యక్తిగత దూషణలకు, పరస్పర విమర్శలకు దారితీసింది. నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వేదికగా జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ వర్మ మరియు జనసేన నేత పెండెం దొరబాబు మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే మంగళవారం పిఏడిఏ కార్యాలయ ప్రాంగణంలో పీఎం అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్పై ప్రధాని మోడీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమని, అందులో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం ఏంటని అధికారులు ఆయన నిలదీశారు. దీనిపై పీడీఏ అధికారులు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందన్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వర్మ వద్దకు వచ్చిన పెండెం దొరబాబు, మీరు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పదే ఫోటోల పేరుతో చర్చ చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించడంతో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ క్రమంలో వర్మ మరింత ఘాటుగా స్పందిస్తూ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పనిచేసిన దొరబాబు ఇప్పుడు కేవలం తనకున్న 150 కోట్ల ఆర్థిక అక్రమాల కేసులను తప్పించుకోవడానికి జనసేనలో చేరారని తీవ్ర ఆరోపణలు చేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కేడర్ను జనసేన నాయకులు కావాలని విస్మరిస్తున్నారని, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని చెప్పుకొచ్చారు.